చంద్రబాబుకు ముగిసిన హనీమూన్ ఇక డెడ్ లైన్ వెంట పరుగు తప్పదా? ఏపీలో ముచ్చటగా రెండోసారి గద్దెనెక్కిన చంద్రబాబు సర్కార్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కూటమిని నడుపుతున్న టీడీపీకి సెకండ్ ఇయర్ ఛాలెంజ్ ఏంటో తెలుసా? గవర్నెన్స్ వర్సెస్ డెలివరీ. ఒకవైపు పాలన, రెండో వైపు సంక్షేమ పథకాల అమలు. ఇక్కడే కొన్ని ప్రశ్నలు. వెల్ఫేర్ అండ్ డెలివరీ. అదే 6 గ్యారంటీల అమలు ఎలా ఉంది? హామీల అమల్లో ల్యాప్సెస్ ఏంటి? ప్రజల డిమాండ్స్ ఎలా ఉన్నాయి? గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ పర్సెప్షన్ ఏంటి? ఇవన్నీ కూడా పాలకులే స్వయంగా సమాధానాలు చెప్పుకోవాల్సినటువంటి ప్రశ్నలు. చంద్రబాబు సూపర్ 6 ప్రామిసెస్ చేస్తున్నప్పటికీ ఆ జోష్, ఆ హడావుడి ఇప్పుడు ఇంకా ఉన్నాయా అనే ప్రశ్న ప్రజల్లోంచి వస్తోంది. ఎన్నికల ముందు ప్రకటించిన ఉచిత పథకాల అమలు, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులు నిజంగానే డెడ్ లైన్ ప్రకారం నడుస్తున్నాయా అనేది కూడా రాజకీయ వర్గాలే కాదు, జనంలో నుంచి కూడా సందేహాలు పుట్టుకొస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అయిపోవడంతో రాజకీయ చర్చ ఇప్పుడు ఉచిత ముచ్చట్ల నుంచి లెక్కల వైపు మళ్ళింది. అసలు కథలోకి వెళ్లే ముందు అమరావతి రాజధానుల పనుల తీరుతెన్నుల దగ్గరే మొదలు పెట్టుకుందాం. అధికారులు ముఖ్యమంత్రికి అందించిన నివేదిక ప్రకారం, రిపోర్ట్ ప్రకారం అక్కడ జూన్ నెలాఖరుకు 53.80% పనులు పూర్తయిపోవాలి. కానీ ఇప్పటి వరకు జరిగింది కేవలం 31.90%. సరే, 32% అనుకుందాం. ఈ ప్రాజెక్టులో మొత్తం 8 బడా కంపెనీలు ఉన్నాయి. అందులో కేవలం 2 కాంట్రాక్ట్ కంపెనీలే తమ లక్ష్యాలకు అనుగుణంగా టాస్క్స్ పూర్తి చేశాయనేది అధికారుల వివరణ. ప్రభుత్వం పెట్టుకున్న డెడ్ లైన్ ప్రకారం 2028 చివరి నాటికల్లా మొదటి ఫేజ్ రాజధాని అందుబాటులోకి రావాలి. అంటే 2 ఏళ్ల గడువు మాత్రమే ఇక మిగిలింది. ఇంత నత్తనడకన పనులు జరిగితే రాజధాని ఎప్పటికి పూర్తవుతుందనేది ఒక బిగ్ క్వశ్చన్. చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్టే ఇలా ఉంటే ఇక ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఏనాటికి సంతృప్త స్థాయికి చేరుకోగలవో ఇదొక క్వశ్చన్. సంక్షేమ పంపిణీలో డెలివరీ వర్సెస్ రియాలిటీ లెక్కలు ఆసక్తికరంగా ఉన్నాయి. పింఛన్ మొత్తాన్ని 3,000 నుంచి 4,000కి, దివ్యాంగులైతే 6,000 దాకా పెంచి పారేశారు. ఫస్ట్ తేదీనే 100% డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామంటూ అధికార పక్షం ధీమాగా చెబుతోంది. అయితే లక్షల మంది పేదలకు ఆసరాగా ఉన్న ఈ పథకం వల్ల ఖజానా మీద ఏకంగా 27,719 కోట్ల భారం పడుతోంది. ఆర్థిక సంఘం లెక్కల ప్రకారం తలసరి పింఛన్ వ్యయం ఇప్పటికే 5,061 కోట్లు. ఇది దేశంలోనే టాప్. భారాన్ని తగ్గించుకోవడానికి అనర్హుల ఏరివేత మొదలు పెట్టారు. ప్రభుత్వం తాజా వెరిఫికేషన్ డేటా ప్రకారం పెన్షన్ లబ్ధిదారుల్లో 9% మంది అనర్హులు. వీళ్ళంతా ఇప్పుడు వివరాలతో ప్రయోజనం పొందుతున్నారు. అలాగే 0.6% మంది చనిపోయినా వాళ్ళ పేరుతో పింఛన్లు డ్రా అవుతున్నట్లు తేలిపోయింది. దీనిని అరికట్టడం ద్వారా బడ్జెట్ లీకేజీలను తగ్గించాలనేది సర్కార్ ఆలోచన. ఇక హౌసింగ్ అనేది చాలా కీలక అంశం. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన 18.5 లక్షల ఇళ్లలో ఇప్పటి వరకు జస్ట్ 3.2 లక్షల ఇళ్లను మాత్రమే పూర్తి చేయగలిగారు. ఇక మిగిలిన 5.5 లక్షల ఇళ్లను వేగంగా పూర్తి చేస్తామని మాత్రమే చెబుతున్నారు. ఇక దీపం 2 పథకం కింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. వినాయక చవితి, దీపావళి, ఉగాది పండుగల సీజన్ ఆధారంగా సబ్సిడీ ఇస్తారు. అయితే ఈ సబ్సిడీ అకౌంట్లో పట్టడానికి పండగల దాకా ఆగాల్సి రావటం లబ్ధిదారులకు కాస్త చిరాకు కల్పిస్తుంది. తల్లి వందనం పాక్షికంగా అమల్లో ఉంది. చదువుకునే పిల్లలున్న తల్లుల ఖాతాల్లో ఏటా 15,000 రూపాయలు జమ చేస్తున్నామంటున్నారు. కానీ 67 లక్షల మంది విద్యార్థులకే లబ్ధి చేకూరుతోంది. మిగతా వాళ్ళకి ఎదురు చూపులు తప్పడం లేదు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నా నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ పథకాల గురించి జనం ప్రశ్నిస్తున్నారు. యువతేమో తమ 3,000 నిరుద్యోగ భృతి సంగతి ఏంటంటూ అడుగుతున్నారు. రైతులకు ఏటా 20,000 అందించే పథకం పైన కూడా నిరుత్సాహం ఉంది. పథకాలు అమలవ్వాలంటే నిధులు కావాలి. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారం వల్ల మిగిలిన సూపర్ 6 పథకాలకు ఒకేసారి నిధులు విడుదల చేయటం కష్టతరంగా మారిందంటూ అధికార పక్షం చెబుతోంది. విపక్షం దగ్గర కూడా
కౌంటర్ ఉంది. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందనేది దాని విమర్శ. ఈ నెరేటివ్ కు ఒక స్లోగన్ కూడా ఖరారు చేశారు. అదే సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అంటూ మొదలుపెట్టారు. కూటమి సర్కార్ అప్పుల్ని పెంచుకుంటూ పోతోందే తప్ప క్షేత్రస్థాయిలో పూర్తి డెలివరీ లేదంటూ వైసీపీ ఆరోపిస్తోంది. అన్నిటికంటే కీలకమైంది అమరావతి రాజధాని. ఈ ప్రాజెక్ట్ మొత్తం గ్రాఫిక్స్ అనే అపవాదు దశ దాటేసి క్రమక్రమంగా రియాలిటీలోకి వస్తోంది. అయితే సామాన్య ప్రజలు లేని ఒక కాంక్రీట్ జంగిల్ గా మార్చేస్తారా అనే సందేహం చాలా మందిలో లేకపోలేదు. ఇందుకు అధికార పక్షం వైపు నుంచి సంతృప్తికరమైన సమాధానం లేదు. నో సాటిస్ఫాక్టరీ ఆన్సర్. ఇక పోలవరం ప్రాజెక్టు చాలా మైళ్ళు రాళ్లు దాటేసి ఉండొచ్చు, కానీ తరచూ మారిపోతున్న డెడ్ లైన్ల సంగతి ఏంటన్నదే ప్రశ్న. ఒకవైపు అప్పుల కుప్ప, మరోవైపు హామీల ఒత్తిడి. 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో ఈ బాధ్యతల్ని తలకెత్తుకున్న చంద్రబాబు వడివడిగానే అడుగులు వేస్తున్నారు. కానీ అయితే మరి ఇటువంటి చాలా సందిగ్ధావస్థలైతే ఉన్నాయి. ఇవన్నీ ప్రతిపక్షాల వైపు నుంచి వచ్చే సన్నాయి నొక్కులని మాత్రం తీసి పారేయటానికి వీల్లేదు. పాలకులకు విజన్ ఉండవచ్చు గాక, డజన్ల కొద్దీ విజన్ డాక్యుమెంట్లు రిలీజ్ చేయవచ్చు గాక, వాటికి డెడ్ లైన్లు అంటూ పెట్టుకుంటారే కానీ అవి ఆచరణలో మాత్రం కనిపించవు. కానీ జనాల సహనానికి పెద్ద డెడ్ లైన్ ఉంటుంది కదా, అది గుర్తుంచుకోండి. ద హనీమూన్ ఈస్ ఓవర్. నౌ ఎవ్రీ ప్రామిస్ క్యారీస్ ఎ డెడ్ లైన్.